ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి తెలంగాణలో రైతన్న పరిస్థితి చాలా దారుణంగా, రైతన్న ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ధాన్యం కొనుగోలు సెంటర్లకు దాదాపుగా 50 రోజుల నుండి రైతన్న ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్కి ధాన్యాన్ని పంపి మరి ఎప్పుడు కొంటారు, కొన్నాక ఎప్పుడు పైసలు వస్తాయనే ఎదురుచూపులు తప్ప ఇప్పటి వరకు ధాన్యాన్ని 40% కూడా కరీంనగర్ జిల్లాలో మరి కొనుగోలు జరగలేదంటే దీంట్లో మరి రైతన్నను ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందో, పేరుకేమో పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు, మేము రైతు ప్రభుత్వం, మాది రైతన్నను ఆదుకునే ప్రభుత్వం, మాది రైతు శ్రేయస్సు ప్రభుత్వం అని చెప్పుకునే గొప్పలు చెప్పే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్నదాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగమైపోయాడు. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. మరి ఇవాళ ఈ 50 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా ఏం చేస్తుందని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉంది. అంతేకాకుండా అరకొరగా ధాన్యాన్ని మరి ఆ 40% వరకు కొన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో దానిలో మరి బి గ్రేడ్ అని ఒక కొత్తగా ఎన్నడూ లేనటువంటి దాన్ని బి గ్రేడ్ అని ఒక కొత్తగా క్రియేట్ చేసి మరి దాదాపు ఒక క్వింటాల్ మీద 20 రూపాయలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ కడుతున్నది ఇవాళ రైతన్న. అంతేకాకుండా మరి ఇవాళ బి గ్రేడ్ ద్వారా రైతన్న అట్లా నష్టపోతున్నాడు. అంతేకాకుండా ఇవాళ జోకడమేమో 43 చొప్పున జోకి మళ్ళీ దాదాపుగా ఒక క్వింటల్ మీద 8 నుంచి 10 కిలోలు కట్టింగ్ చేస్తుంది. ఇదే రైతన్న ప్రభుత్వమా? ఇదే రైతు శ్రేయస్సు అయినటువంటి ప్రభుత్వమా? నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. మరి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుంటాడు, మేము 50% కొంటామని, వ్యవసాయ శాఖ కొన్నామని 50% కొన్నామని చెప్తాడు. మరి ముఖ్యమంత్రి ఏమో మేము 80% కొన్నామని చెప్తారు. కానీ నిజంగా వీళ్ళు కొన్నది ఇక్కడ 40% మాత్రమే. 40% మాత్రమే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలైంది. మే 25, 26 తారీఖు నాడు రోని ఉన్నది. నేను ఇప్పుడు వస్తుంటే చూసిన వెదిరే దగ్గర, కుర్క్యాల దగ్గర నారుమళ్ళు పోస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ సాగు కోసం రైతన్న రెడీ అవుతున్నారు. ఎప్పుడు కొంటారు? ఇంకా వానాకాలం జూన్ ఫస్ట్ వీక్లో వానలు పడతాయి. అంటే ఇప్పుడే ఒక క్వింటాల్ మీద 10 కిలోలు కట్ అవుతున్నటువంటి పరిస్థితి వస్తే మరి మళ్ళీ వానలు పడి ధాన్యం గిట్ట తడిస్తే మరి ఆ ధాన్యం మళ్ళీ ఇంకో 10 కిలోలు కట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదేనా రైతన్న ప్రభుత్వం? మరి వాళ్ళు చెప్పడమేమో చివరి ధాన్యం గింజ వరకు కొంటాం, 1 కిలో కూడా కట్ చేయం, 1 కిలో గిట్ట కట్ చేస్తే ఆ కట్ చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు పెడతామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చివరి ధాన్యం వరకు కొంటాం, ధాన్యం గింజ వరకు కూడా కొంటామని చెప్తున్నారు. మరి ఏది? ఇవాళ దాదాపు 1 క్వింటాల్ మీద 7-8 కిలో 10 కిలోల వరకు కట్ అవుతుంటే ఎవరి మీద పీడీ యాక్ట్ కేసు పెట్టాలి? ఎవరి మీద పీడీ యాక్ట్ కేసు పెట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మాట్లాడినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలో ఎవరైతే 1 కిలో కట్ అయితే కూడా మరి కేసు పెట్టాలని అన్నటువంటి ఎమ్మెల్యేను మరి వాళ్ళ మీదనే మేము పీడీ యాక్ట్ కేసు రైతులు పెట్టడానికి కూడా రెడీ ఉన్నారు ఇవాళ. అంతేకాకుండా హమాలీలు లేరు, లారీలు రావు, హమాలీలు లేరు, లారీలు రావు. ఈ అరకొర పోయినటువంటి ధాన్యాన్ని మరి 10 కిలోల చొప్పున కట్ చేస్తారు. అంతేకాకుండా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏం జరుగుతూ ఉందంటే డ్రైవర్కు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తేనే, ఏది లారీ డ్రైవర్కు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తేనే ఆ లారీ వస్తుంది. బస్తా చొప్పున ఒక బస్తాకు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తేనే ఆ లారీ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇంత దోపిడీ
ఇది ఇది రైతులను దోసుకునేటువంటి ప్రభుత్వం, ఇది రైతులను దోపిడీ చేసే ప్రభుత్వం, ఇది రైతుల పూర్తి కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ జరుగుతుంది. రైతు నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ మళ్ళీ రైతన్న ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక దిక్కేమో మట్టి కొడుతూ ఉన్నారు, ఫుల్ మట్టి కొడుతున్నారు, వందల వేల లారీలు తెల్లని దాకా పొద్దున్న దాకా 24 గంటలు లారీలు నడిచేదే నడుతున్నాయి. మరి మట్టి కొట్టడానికేమో లారీలు దొరుకుతాయి, ఈ రైతన్న ధాన్యాన్ని తీసుకుపోవడానికి లారీలు దొరుకుతలేవు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి లారీలు మట్టి లారీలు నడుపుతేనేమో ఆడున్నటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళకి వీళ్ళకి కోట్ల రూపాయలు ముడుతున్నాయి కనుక వాటికి పర్మిషన్లు ఉంటాయి, వాటికి నడుతూనే ఉంటుంది. ఈ రైతన్నని ఎంత దోపిడీ చేస్తే మాత్రం కోట్ల రూపాయలు వస్తాయా? ఇవాళ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ, మంత్రులు ఎక్కడికక్కడ రైసు మిల్లర్లతో కుమ్మక్కై రైతును దోపిడీ చేస్తున్నారు. కొన్ని వందల వేల కోట్ల ఇవాళ స్కామ్ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. డైరెక్ట్గానే రైతును దోపిడీ చేస్తున్నారు కనుక, నిలువు దోపిడీ చేస్తున్నారు కనుక, రైతును ముంచుతున్నారు కనుక ఇవన్నీ కూడా ఏవి కూడా లేకుండా ధాన్యాన్ని సజావుగా మరి కొనుగోలు జరగాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 10 రోజుల లోపు ఈ ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తామని చెప్పి మరి కలెక్టర్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి 10 రోజుల తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా తప్పకుండా మరి ఇదే కలెక్టరేట్ ముట్టడి చేసే పరిస్థితి వస్తుంది. రైతుల పరిస్థితి అంత ఆగం ఉన్నది. ఇప్పటికే ఆత్మహత్యలు మనం చూస్తూ ఉన్నాం. అన్ని కొరతలే, అమాలి కొరతనే, లారీ కొరతనే, గన్నీ సంచుల కొరతనే. కొన్ని చోట్ల అయితే గన్నీ సంచులు, నేను ఫోన్లో మాట్లాడుతుంటే మీరు కూడా విన్నారు సోషల్ మీడియాలో, ఆ రైతన్న గన్నీ సంచులు కొనుక్కొచ్చుకొని ట్రాక్టర్లు స్వయంగా పెట్టుకొని లారీ కిరాయి స్వయంగా తెచ్చుకునే దౌర్భాగ్య ప్రభుత్వం ఇలా రాక్షస ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిందని చెప్పి మీకు మీడియా ద్వారా వివరిస్తూ, ఇప్పుడు మక్క కొనుగోలు మా చొప్పదండి నియోజకవర్గం హుజరాబాద్ మక్క కొనుగోలు జరిగింది. దాదాపు 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. వాళ్ళు ఏమన్నారు ఒకటే రోజులు ఇచ్చేస్తాం పైసలు, 2 రోజులలో ఇస్తాం మరి అని వాళ్ళు చెప్పి ఇవాళ వరకు దాదాపుగా నెల రోజుల నుంచి చొప్పదండి నియోజకవర్గంలో నెల రోజుల కింద కొన్న ధాన్యాన్ని ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఒక్కరి ఖాతాలో కూడా ఒక్క పైసా కూడా పడలేదు. మక్కలు కానీ మరి జొన్నలు కానీ వాళ్ళకేమో చెప్పేది ప్రభుత్వం ఆ రకంగా మాట్లాడుతూ ఉంది. మరి ఇప్పుడేమో మరి రైతన్ననేమో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ధాన్యం పరిస్థితి ఇదే, వడ్ల పరిస్థితి కూడా వెంటనే కొనుగోలు చేసిన వాళ్ళకు వెంటనే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగైతే మరి 4-5 రోజుల లోపల డబ్బులు వేసిర్రో అట్లా చేయాలి. మరి రైతు భరోసా ఎటుపోయింది? రైతు భరోసా లేదు, బోనస్ బోగస్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ హామీలన్నీ కూడా తుంగలో దక్కారు. ఇలా రైతు నడ్డి విరిచారు. మరి ఇప్పుడు వానాకాలం వస్తుంది. ఇక ఒక ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి వాళ్ళ తెలంగాణలో బఫర్ స్టాక్ లేదు, యూరియా బఫర్ స్టాక్ లేదు అని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం సిగ్గుచేటు, నిజంగా చాలా బాధాకరం. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఇంకేమైనా శాఖకు మంత్రి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా విషయంలో తోడు దొంగల్లాగా, ఇద్దరు ఒక తోడు దొంగల్లాగా వ్యవహారం చేస్తూ ఉన్నారు, రైతును నట్టేట మూస్తున్నారు. మరి ఖరీఫ్ ఈ సీజన్లో, వానాకాలం సీజన్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల మనకు యూరియా అవసరం ఉంటుంది కనుక దాని సగం కూడా లేదు కనుక ఇది బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఇక కొత్త విధానాలు చేస్తూ ఉన్నారు. పరిశ్రమలకైతే ఏదంటే అది దొరుకుతుంది, రైతన్నకు యూరియా కావాలంటే దొరికే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మరి ఫెర్టీస్ అనేటువంటి ఒక యాప్ తీసుకొచ్చారు, అది అట్టర్లీ ఫ్లాప్ అయింది. మా పెద్ద ఆయన చెప్తుండే, అరే షాప్లో లేనిది యాప్లో ఏముంటుంది రాబోయే, షాప్లో లేనిది యాప్లో ఏముంటుందని మా పెద్ద ఆయన చెప్తా ఉండే. ఇగో గట్లనే ఇవాళ మరి ఎరువుల పరిస్థితి కూడా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనము జనుములు జీలుగు విత్తనాలు కూడా ఇప్పుడే ఇస్తారు. అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడేమో మరి 800, 700, 1000 రూపాయలకు ఉంటే ఇప్పుడు 2000 పైచి డబుల్ త్రిబుల్ రేట్లు ఆ జనుములు జీలుగు విత్తనాలని కూడా పెంచారు. కనుక వాటిని కూడా అంటే ఇదేనా రైతు ప్రభుత్వం? కనుక మీరంతా కూడా నానో యూరియానో, మన్ను యూరియానో, దుబ్బ యూరియానో ఏదో యూరియా ఇవ్వండి, దాన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పినాం, గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2 నెలల ముందు 3 నెలల ముందు రివ్యూలు చేసేది ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేసేదని. ఎక్కడ రైతన్న
మరి ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసినాం, సరైన టైంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం కొనుగోలు చేసినటువంటి వాడికి. కనుక మరి ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి, లేని పక్షంలో రైతు ఉద్యమాలు వస్తాయని చెప్పి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. రైతు భరోసా లేదు, బోనస్ లేదు, ఏది కూడా లేకుండా పోయింది. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలా ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మాటకు ఎమ్మెల్యేల మాటకు అసలు పొంతనే లేదు. ఇక గిదే ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడ్డట్టు మన చరిత్ర చూడాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గంగలో కలిసిపోవడం ఖాయం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధుల కింద నగరపాలక సంస్థ కరీంనగర్ కు 840 కోట్లు శాంక్షన్ అవ్వడాన్ని స్వాగతిస్తూ యావత్ కరీంనగర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 25%, కేంద్ర ప్రభుత్వం వాటా 25%, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతుతో, బాండ్తో, పూచికత్తుతో, గ్యారెంటీతో 50% నిధులు ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కరీంనగర్ నగరపాలక సంస్థ పట్టణాన్ని అభివృద్ధి చేసి దిశగా తీసుకుపోయే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా వారే ఉన్నారు కాబట్టి చొరవ చూపించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ నిధుల యొక్క సంబంధించిన అంశం లోపల మన స్థానిక మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న చొరవ, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కరీంనగర్ పట్టణానికి సంబంధించి ఏదైతే డంప్ యార్డు నివారణ, అదేవిధంగా కరీంనగర్ పట్టణంలో స్కైవే, ఫ్లైఓవర్లు, డ్రైన్లు, రోడ్ల అభివృద్ధి కొరకు ఈ నిధులు వాడుకోవాలనే ఒక ఆలోచనతోని యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించి వారి యొక్క 25% నిధులు ఇవ్వడాన్ని మేము వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి దిశలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్పొరేటర్. జై కాంగ్రెస్.